ఏదైతే నీకు సమస్యగా ఉందో ఆ సమస్యకు పరిష్కరించబోతున్నాడు దేవుడు. నీవు ఇంటికి వెళ్ళినప్పటికీ దేవుడు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నేను చెప్పే మాటలు బాగా గమనించాలి. మనము ఒక విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. నేటి కాలంలో ఏమండి కులం అనేది చాలా ఏమండి ప్రాముఖ్యతగా చూస్తూ ఉన్నాం. మతం అనే దాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా గమనించండి. కానీ ఇది మనుషుల నుంచి వచ్చింది. ఈ మనుషుల నుంచి వచ్చింది గమనించండి. దేవుళ్ళ నుంచి ఉందా అని చూస్తే మనుషుడు ఏం కోరుకుంటున్నాడు? మా కులం అండి అంటున్నాడు, ఏమండి మా మతం అండి అంటున్నాడు. తద్వారా ఏంటి దాని ప్రభావం? రెండు మార్లు చెప్తాను. దేనిని విమర్శించడం కాదు, సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు నేను అలాంటి వాడిని కనుక ఏమండి అలాంటి యొక్క అన్యుడిగా మరి ఆ సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియగా చెప్తున్నా. ఏమండి మరి సౌదరీస్ కుటుంబం కదా, కాబట్టి మన కులం కదా అన్నట్టుగా ఉండేది. ప్రియ దేని బిడ్డలారా గమనించండి. ఏమండి ఏ కులం ఉన్నా ఆ కులంలో ఉండు, తప్పులేదు. గమనించండి. నీ కుల మార్పిడి కానీ మత మార్పిడి చేయడానికి కాదు ఇది. నీ మనసులో మార్పు కలగాలి, నీ మనసులో క్రియ జరగాలి అంటే గమనించండి. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ తలపై పక్కనెట్టు. నిన్ను సృష్టించాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నీకు జీవాన్ని ఇచ్చాడు. నువ్వు ఇత్తనం ఎత్తే మొలకిస్తున్నాడు ఆయన. ఆ సృష్టికర్త దేవుని యొక్క హృదయంలో ఉన్నటి మాటలు మనం అర్థం చేసుకుందాం ఈ రోజున. సృష్టికర్త దేవుని మాటలు, ఇది మత సంబంధమైంది కాదు. గమనించండి. సృష్టికర్త దేవుని యొక్క ఆయన ఉద్దేశంలో, ఆయన హృదయం ఏమన్నాయో జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి. మొదటిది ఏంటి అంటే మనుషుడు ఏమి నిర్మించుకున్నాడు అంటే మతాన్ని స్థాపించుకున్నాడు. కానీ ఇదే మనల్ని పుట్టించిన దేవుడు ఏమంటున్నాడు అని చూస్తే, బాబో మతము కంటే మానవత్వం ఉండాలి నాయన. నువ్వు ఏ మతం అక్కలేదు, మానవత్వం నీలో కోరుకుంటున్నాను అంటున్నాడు. నిన్ను సృష్టించిన వాడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు, ఈ సృష్టికర్త దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? మానవత్వాన్ని కోరుతున్నాడు. నీలో మానవత్వం ఉంటే వాడు మతం అనవసరం, వాడు జాతి అనవసరం. వాడు ఆపదలో ఉన్నాడా, సాయం చేయి, చేతకవితే ఆదుకో, ఆదరించు. వాడిలో ఉన్నటి రక్తము అదే, మనలో ఉన్నటి రక్తం అదే. కాబట్టి ఈ మతం అడ్డు వచ్చేస్తుందండి మానవత్వానికి మతం అడ్డు రాకూడదు. అడ్డు వస్తుంది మనకి ఎందుకు? ప్రియులారా గమనించండి. క్రైస్తత్వం కూడా మతం కాదు సుమా. చాలామంది మీ మతం అండి మా మతం అండి అంటారు. క్రైస్తత్వం మతమే కాదు. యేసు ప్రభు వారు మతం అనే మతం మా వాడలేదు. ఆయన వాడింది ఏంటో తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమును. మతం పేరట ఏవండి ఎన్నో రకాల గొడవలు, ఏవండి ఐక్యత కోల్పోతున్నారు. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు. కానీ నిన్ను పుట్టించిన దేవుడికి ఏవండి ఇష్టం అంటారా? బాగా ఆలోచన చేయండి ప్రియులారా. గమనించండి. మతం కాదు కావలసింది, మానవత్వం కావాలి. ప్రభు అందుకు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. పొరుగువాడిని ప్రేమించేదండి మానవత్వం అంటే. గమనించండి. ద్వేషించేది మనకెందుకండి? ద్వేషించేది మనం ఏం సాధిస్తామండి? మనం ద్వేషించుకుంటూ పోయి ఏం సాధిస్తాం? రెండో విషయం కులం అంటూ ప్రభునందు ప్రియులారా ఇతరులను ద్వేషిస్తున్నారు. దేవుడు అక్కడ పుట్టించాడు కాబట్టి ఆ కులం అన్నా నువ్వు. మరి దేవుడిని అక్కడ పుట్టించుంటే, దేవుడిని పుట్టించాడు. కులం అనేది కూడా దేవుడు పెట్టలేదండి, మనుషులు పెట్టుకున్నారు కులాలు. మతము మనుషుని మతిలోంచి వచ్చింది, కులము కూడా మనుషుని బుద్ధిలోంచి వచ్చింది. మనం పెట్టుకున్నాం, సరే అలాగే వెళ్ళు. నీ కులం గురించి నేను మాట్లాడట్లేదు. ఏ కులం ఆ కులం ఉండి అంతే. అర్థమైంది? ఉన్న కులాన్ని ద్వేషించొద్దు. మేము ఎక్కువ లేక మీరు తక్కువ ఈ వద్దండి, వద్దు. దేవుడు అక్కడ పుట్టించాడు అంతే. నేను అక్కడ పుట్టించుంటే, నువ్వు ద్వేషించే కుటుంబంలో పుట్టించుంటే
కాబట్టి కులము కంటే ఏమండి క్యారెక్టర్ ప్రాముఖ్యమైంది. క్యారెక్టర్ ప్రాముఖ్యమైంది. దేవుడు చెప్పేది ఏంటంటే క్యారెక్టర్ ప్రాముఖ్యమైంది. అంటే పరిశుద్ధత కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. కానీ నీ కులం గొప్పదనం లేదు. పరిశుద్ధత, క్యారెక్టర్. నీ క్యారెక్టర్ బాగుంటే దేవుని కృప నీ మీద ఉంటుంది, దేవుని దయ నీ కుటుంబం మీద ఉంటుంది, నీ బిడ్డల మీద ఉంటుంది. క్యారెక్టర్ బాగోకపోతే కుటుంబం పతనమైపోద్దండి. ఏ కులంలో ఉంటే ఏంటండి ప్రయోజనం? ఏ కులంలో ఉంటే ఏంటండి? ఏ మతంలో ఉంటే ఏంటండి? మానవత్వం లేకుండా, క్యారెక్టర్ లేకుండా ఎన్నో కుటుంబాలు ఈ రోజున ఎన్నో కుటుంబాలు పైకి చెప్పుకోరు. కానీ వివాహం అనే బంధం దేవుడు ఏర్పాటు చేసింది. వివాహం అనే బంధం దేవుడు ఏర్పాటు చేసిందండి. గమనించండి, ఈ వివాహం అనే ఈ బంధాన్ని బట్టి చాలామంది ఏమండి అలా సహించుకుంటూ ఓర్చుకుంటూ ఎన్ని రకాలుగా తాగి వచ్చి ఎన్ని రకాల ఈ చిత్రం పెట్టినప్పటికీ కూడా చాలామంది అభాగ్యులు ఎంతో సహించుకుంటూ ఓర్చుకుంటూ అయ్యో నా పిల్లల గురించి అయినా నేను బ్రతకాలి అయ్యో అని చెప్పి అంగలాస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రియులారా, నీవు గనక ప్రభుకి నీ హృదయం చోటిచ్చి ప్రభుకు ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను మార్చివాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మతం మార్చలేదు, కులం మార్చలేదండి. భయంకరమైన దొంగలండి. స్టోరస్ట్పురం అనేది దొంగలతో ఉన్నటి గ్రామం. ఏమండి ఆ ఊరి నిండా దొంగలే. పిల్లల దొంగలు, పెద్దోళ్ళ దొంగలు, ఆడోళ్ళ దొంగలు, మగోళ్ళ దొంగలు, ముసోళ్ళ దొంగలు, పడుసోళ్ళ దొంగలు, యవనస్తుల దొంగలు. అంటే వాళ్ళ ఊరంతా ఏంటంటే వాళ్ళు చదువు అవసరం లేదు, వాళ్ళకి దొంగతనం నేర్పిస్తారండి, వదిలేస్తారండి. కాబట్టి మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ఏమండి ఎక్కడైనా ఏదైనా భయంకరమైన దొంగతనం జరిగింది అంటే, బ్యాగ్ దోపిడీ జరిగిందంటే డైరెక్ట్గా పోలీసు వాళ్ళు స్టోర్ వెళ్తారండి. అక్కడ దొరుకుతాయి చాలా వరకు. అంత పేరండి. కానీ ఆ ఊరికి ఇలాగే ఎవరో దేవుడు మాట్లాడితే, దేవుడు సేవకుడితో మాట్లాడితే ఆ ఊరు వెళ్ళి సువార్త ప్రకటించి ఇలా కూటాలు పెట్టి కొట్టినా తిట్టినా అసహించుకున్నా మాకు ఇలాంటి మాటలు చెప్పు, ఇలాంటి మాటలు మాకు పడవు అన్నట్టుగా అన్న దెబ్బలు తిని అవమానాలు పొంది, ఎందుకంటే దేవుడు చెప్పాడు నేను స్టోరస్ట్పురం గ్రామాన్ని ప్రేమిస్తున్నాను, ఆ ప్రజలు నాకు కావాలి, ఆ ప్రజలు నా బిడ్డలే. కానీ వారు ఒక వ్యతిరేకమైన భయంకరమైన మార్గాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళు బ్రతకటం కోసం. నేను పోషించిన వీళ్ళు చెప్పు, ఈ మానవత్వాన్ని ప్రకటించు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కేటు కోరుకుంటున్నాడు, పరిశుద్ధత కోరుకుంటున్నాడు అని ప్రకటించమని ప్రకటిస్తే ఒక్కొక్కళ్ళు మారుతూ మొదలుపెట్టారు. వాళ్ళు చాలామంది మారిపోయారు. ఈ రోజున ఊరంతా మారిపోయారు. ఊరిలో ఒక్కడు దొంగలేడండి. ఊరందరూ కూడా ఎవడి మంచి క్యారెక్టర్ కలిగి ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు మందిరాలు కట్టుకొని ప్రభువుని ఏమండి మహిమపరుస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రభువుని నమ్ముకున్నట్టు వారు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయ్యా మమ్మలను బంధించి చెరసాల్లో వేయండి, ఎందుకంటే మీరు కొన్ని మాత్రమే మమ్మల్ని పట్టుకుని మాకు శిక్ష వేశారు, కానీ చాలా కేసులు మీకు దొరకలేదు. చాలా కుటుంబాల్లో ఏమండి పుత్తులు తెంపేశాం, చాలా జీవితాలు ఆర్పేశాం, పొడిచేసాం, చంపేశాం, దోసేసుకున్నాం. కానీ కొన్ని ఆధారం లేకపోవటం వల్ల మా మీద మీరు మోపలేదు. కానీ ప్రభు అంటున్నాడు నీ పాపం ఒప్పుకో, నేను నీ రక్షిస్తాను, నీ కోసం ప్రాణం పెట్టింది నేను, నీ పాపం ఒప్పుకో. ఇంకా ఎందుకో తెలుసా, నీవు పాపం చేసి ఏదో చేసి నేను బతికేస్తున్నాను, నా బిడ్డలకు కొన్ని లక్షల కోట్లు సంపాదించేసి అనుకుంటున్నావు కదా, కానీ దాని వెనుక శాపం వస్తుంది. ఆ శాపం తట్టుకోలేరు నీ బిడ్డలు. ఆ శాపము చాలా భయంకరమైంది. ఆ శాపము నుండి మీరు విడిపించబడాలంటే మీ పాపాలను ఒప్పుకోండి అని ప్రభు ఆ చావుకుల ద్వారా చెప్పినప్పుడు వీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కదా, అయ్యా మమ్మల్ని పట్టుకుని జైలు వేసేయండి అయ్యా, మేము ఒప్పుకుంటాం కోర్టులో, మేము ఎన్నేం చేశామో, ఎంతమందిని చంపామో, బాధ పెట్టామో, దోసుకున్నామో, ఇవన్నీ మేము లిస్ట్ రాసుకొచ్చేసాం,
ఇదిగో మేము చెప్తాము, దానికి ఎన్ని సంవత్సరాలు కాదు అన్ని సంవత్సరాలు చేయండి. ఒకవేళ అది సరిపోకపోతే మమ్మల్ని ఉరి తీసేసినా కానీ ఉరి తీసేయండి అయ్యా, మేము దుర్మార్గులమయ్యా, మేము దుర్మార్గులం అని చెప్తుంటే పోలీసు వాళ్ళు నిర్ఘాంతపోయి వాళ్ళు అంటున్నమాట ఒకటి, మేము మిమ్మల్ని కుట్టాం, ఎక్కడికక్కడ మొగచెప్పలు ఎరగొట్టేస్తాం. మొగచెప్పలు, ఈ చేతు మొగచెప్పలు, కాళ్ళు మొగచెప్పలు, ఏళ్ళు చాలామందికి అండి ఇలా ఉంటాయండి ఏళ్ళు, అంటే చాలాసార్లు ఇరుగ్గొట్టేస్తారండి, లాఠీలతో కొడుతుంటాయి. సువార్తకు వచ్చి ఏమండి ఇలా పాస్టర్లు అయిపోయి వాళ్ళు చావుకు వచ్చి వాళ్ళు చూపించారు ఏళ్ళు, ఇలాగ ఉండవండి వాళ్ళే, ఇలాగ ఉంటాయి అనమాట అండి. అంటే ఇరిగిపోయాయి. వాళ్ళు దొంగతనం చేసినప్పుడు, హత్యలు చేసినప్పుడు దొరికినప్పుడు ఎరగొట్టేసి అప్పుడు వాళ్ళని ఒప్పింపజేసి జైల్లో పెట్టారు. కొన్ని సంవత్సరాలు శిక్ష అనిపించి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అదే పని. అయితే ఆ పోలీసు వాళ్ళు అన్నారు, అక్కడ ఉన్నట్టు అధికారులు అన్నారు, బాబు సరే నీ అంత నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు మారిపోయావు కదా, అంటే ప్రభు క్షమించాడు కనుక మేము క్షమిస్తున్నాం. మీకోసం రాత్రి పగళ్ళు మా కుటుంబాలు విడిచిపెట్టి, మా భార్య బిడ్డలు విడిచిపెట్టి, మా ప్రాణాలు పణంగా పెట్టవలసి వచ్చింది మిమ్మల్ని పట్టుకుంటాం కోసం. ఇప్పుడు మాకు ఆ బాధ తప్పించారయ్యా. ఆ యేసు ప్రభునే నమ్మండి, మీరు ఆ యేసు ప్రభునే ఆరాధించండి. మీరు అప్పటికి విడిచిపెట్టద్దు. ఆయన మీ బ్రతుకులు ఎలిగి నింపుతున్నాడు, మిమ్మల్ని ఒప్పింప చేస్తారు. మేము ఒప్పించలేదు, మేము కొట్టినా తిట్టనేని చేసిన, కానీ ఆ ప్రభు మాత్రం మిమ్మల్ని ఒప్పింప చేశాడు కనుక మీరు మారారు, మాకు అంతే చాలు, మేము క్షమించం, వెళ్ళిపోండి అన్నారట. ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఏవండి ప్రభువుని ఆరాధిస్తూ ఏమండి రాష్ట్రమే కాదు ఏమండి ఆ దేశం అంతా తిరుగుతున్నారండి వాళ్ళు. యేసుని నమ్మండి, యేసు నీ పాపము నుండి క్షమిస్తాడు, నీ దోషముని క్షమిస్తాడు, ఇగో నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబంలో శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఎన్నో కుటుంబాలుగా ఉంటే కానీ నెమ్మది లేదు, కుటుంబాలు సమాధానం లేదు, కుటుంబాలు ఎందుకో తెలుసా అనుకుంటారు, మాకు అన్నీ ఉన్నాయండి, నెమ్మది లేదండి. ఎందుకంటే మనము జన్మ కర్మ పాపులమండి. బైబిల్ చెప్తుంది, కీర్తన 51:5 సర్వస్వం లేదమ్మా, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపంలోనే పుట్టాను, నా పుట్టుక పాపంలోనే గర్భం ధరించిన నా తల్లి అని గొప్ప రాజు ఒప్పుకుంటున్నాడండి. గొప్ప దావీదు మహారాజు ఒప్పుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డల మన అందరం కూడా జన్మ కర్మ పాపులమై ఉన్నాం. ఈ పాపం ద్వారా వచ్చేది ఏంటో తెలుసా? శాపం. ఆ శాపమేనండి మన కుటుంబాల్లో తాండమాడుతుంది, నాట్యం చేస్తుందండి, మన బిడ్డలను బ్రతుకులను ఆర్పివేస్తుంది, మన కుటుంబాలను పతనం చేసేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సృష్టికర్త అయిన దేవుడు, ఒకవేళ నువ్వు యేసు ప్రభు అని అనకపోయినా పర్లేదు, దేవుడు అంటే ఇష్టమే కదా నీకు. దేవుడా, భగవంతుడా, సృష్టికర్త, నేను పాపనయ్యా, నన్ను క్షమించమని అలా కొద్ది రోజులు నీ గదిలోకి పోయి తలుపు వేసేసుకుని ఆ విధంగా ప్రార్థన చేయి. తప్పక ఆయన మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను చెప్తున్నాను ధైర్యంగా, నీతో మాట్లాడతాడమ్మా. అప్పుడు నమ్ము. ఎందుకంటే ఆయన మాట్లాడు దేవుడు. ఆయన దేవుని వాక్యం చెప్తుందండి. ఇంతవరకు మనం విన్నాం కదా, ఆమె రక్తస్రావం నుంచి శరీరంగా స్వస్థత పొందండి, కానీ శరీరంగా కంటే ఆత్మలో స్వస్థపరిచాడు ఆయన, సమాధానం ఇచ్చాడు. ఈ రోజున ఇది మీరు రండి, మీకు రోగాలు స్వస్థత అయిపోతాయి, మీకు అదొచ్చేద్ది ఇదొచ్చేద్దని అబద్ధపు మాటలు మేము చెప్పడానికి ఇక్కడ రాలేదు. మేము ఆ మాట కూడా పెట్టలేదు. ఆత్మీయ స్వస్థత అన్నాం. నువ్వు ఆత్మీయంగా స్వస్థత పొందితే భౌతికంగా ప్రభు దగ్గర స్వస్థ పొందేస్తావు నువ్వు. దానికి ఎవరో నీకోసం ప్రార్థన చేయక్కలేదు. నువ్వు ఆత్మీయ స్వస్థత, ఈ ఆత్మీయ స్వస్థత అంటే ఏంటి అని మనము ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మీయంగా మనమందరము అనారోగ్యంతో ఉన్నాం. ఆత్మీయమైన అనారోగ్యం అనేది చాలా భయంకరమైంది. అది పాపం అనే కుష్టి అని మనం విన్నాం కదా. ఈ లోకంలో కుష్టి కంటే పాపం అనే కుష్టి అది ఎంత భయంకరమైందో. కానీ ఆ పాపాన్ని క్షమించటానికి
ప్రభుని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపానికి కలిగే శిక్ష నువ్వు భరించలేమని ఆయన మోసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు, ఆయన చంపబడ్డాడు. ఎందుకో తెలుసా? మనకు రక్షణ కలగజేయటానికి, ఎమోషన్ కలగజేయటానికి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. పరిశుద్ధ గ్రంథమైనటి ఈ బైబిల్ చదవటం మొదలుపెట్టారు ఆ టూరిస్టుపురం వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారో తెలుసు, వాళ్ళు ఆ ఊరంతా కూడా అప్లై చేశారు. ఏమండి? అప్లై చేశారు. ఆ ఊరందరూ కలిసి కలెక్టర్ గారికి అప్లై చేసుకున్నారు ఈ మధ్యలోనే. ఏమని అప్లై చేశారు అంటే, మాది టూరిస్టుపురం అనేది పేరు మార్చండి, సువార్తపురం అని పెట్టండి అని అప్లై చేశారు ఈ మధ్యలోనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటి టూరిస్టుపురం అంటే ఏంటి అర్థం? లోకానికి దొంగల ఊరు అని అర్థం. ఏమండి? దొంగల ఊరు. ఏమండి? అయితే అది వద్దయ్యా, అది పోవాలి, అది మాసిపోవాలి అంటే కొంచెం మా ఊరు పేరు మార్చండి. మేమేం కోరుకోవట్లేదు, మా ఊరికి మీరు ఏం చేయకపోయినా పర్లేదు, పేరు మార్చండి అయ్యా, పేరు మార్చండి అని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సువార్తపురం అని మార్చండి అయ్యా, సువార్తపురం. మేము చక్కగా సువార్త చేసుకుంటున్నాం, ప్రభు మమ్మల్ని బతికిస్తున్నాడు, ప్రభు మమ్మల్ని పోషిస్తున్నాడు కనుక అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభునందు పిల్లారా, అయిపోయినాయమ్మా అందరికీ? అక్కడ అన్నీ ఉన్నాయి, చెప్పక్కర్లేదు అక్కడ, అన్నీ ఎందుకు పెట్టాం అక్కడ? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అమ్మా చూడండి అమ్మా, నేను ఎప్పుడు చెప్పాను మీకు, మన వాళ్ళు సమర్పణకి వెళ్ళిన వాళ్ళు కింద కూర్చోండి, బయట వచ్చిన వాళ్ళు కొంచెం కుర్చీలు ఇవ్వండి అమ్మా. మేమే అని చెప్పేసి బొమ్మల్లాగా ఉంటే అలా. మీరు కూర్చుంటమే కాదు, ఎవరైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి కూర్చోవాలి. పిల్లలు పెద్దోళ్ళు కాదండి, పిల్లలు ఎప్పుడు కూర్చోండి. బయట ఉండేటి వాళ్ళు ఎవరో అతిథులు, వాళ్ళని ఆహ్వానించి కూర్చోబెట్టాలి. అమ్మ కుర్చీ దిగారంటే ఖాళీ ఉండకూడదు, వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మరి పిల్లలు బాబు కింద కూర్చోండి. కింద కూర్చుంటాం తల్లిదండ్రులు కూడా నేర్పించుకోవాలి పిల్లల్ని. కుర్చీలు ఖాళీగా ఉన్నా సరే పిల్లలు కింద కూర్చుంటమే వాళ్ళకి దేవుని దీవెన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. కాబట్టి వెనకాల నుంచి వచ్చారా టీలు, ముందు నుంచి వచ్చారా? వెనకాల నుంచి వస్తే ఇంక పెట్టకపోయినా పర్లేదమ్మా. అమ్మ టీలు పెట్టక్కలేదు, మనవాళ్ళే కదా తాగవలసిన వాళ్ళు, పర్లేదు, మంచిది. నేనేం చెప్పానంటే, ఒక ప్రారంభం 9 కదా, 9 గంటల కానీ వచ్చిన చోటుకి ఇచ్చేయమన్నాను. వాళ్ళకి అర్థం అవ్వలేదు, కానీ 10ంటికన్నా ఇచ్చేనే సరిపోదు. కాబట్టి ఇక్కడ వాక్యం మధ్యలో అది అనుకూలంగా ఉండదన్నమాట. మంచిదండి. ఇక 1 గంటలో మనం ముగించుకుంటాం కదా, మధ్యలో భోజనం ఉంది కాబట్టి దానికి వెళదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యాల నుండి ఒక మాట మనము ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం